హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్ర ప్రభ పేపర్లో రైతు భరోసాకు నిధుల వేట, 9,000 కోట్ల సేకరణ, వార్షిక ఏడాది తొలి మాసంలోనే భారీ ఖర్చులట, అన్ని లావాదేవీలను ఆపేసి మరీ అన్ని లావాదేవీలను ఆపేసి మరీ రైతు భరోసాకు నిధులకి రెడీ చేస్తుందట. అవసరమైతే మంగళవారం ఆర్బీఐ అప్పులకు సన్నద్ధమవుతుంది. ఆర్థిక ఏడాది తొలి వారంలోనే ఆర్థిక తిప్పలకు చెక్ పెట్టి రైతుకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందుకు ఇప్పటికే 3,000 కోట్లు చెల్లింపులు చేయగా మరో 6,000 కోట్లు సిద్ధం చేస్తుంది. విడతల వారీగా రైతు భరోసాలో భాగంగా మూడో విడతకు సిద్ధమవుతున్నది. ఈ దఫా కౌలు రైతుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కౌలు రైతులైతే అసలు రైతులైతే మొత్తానికి రైతు భరోసా రిలీజ్ చేయాలంటే దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరం. అంటే ప్రభుత్వం ఇప్పుడు వేట మొదలుపెట్టిందట, రైతు భరోసాకి నిధుల వేట. ఎందుకు? రెండో దశ రైతు భరోసా రెండో విడత రిలీజ్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఇంకా మార్చి 23కి జమ చేశారు రైతుల ఖాతాల్లో. అక్కడ నుంచి కరెక్ట్గా 20 డేస్కి రెండో విడత రిలీజ్ చేస్తాను. 20 డేస్ దగ్గరకు వచ్చేసింది. ఖజానాలో పైసలు లేవు. ఇది ఎందుకు? ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయింది. మార్చి 31కి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. ఫైనాన్షియల్ ఇయర్ కొత్తగా స్టార్ట్ అయిందో లేదో సర్కారు ఇక వేట మొదలుపెట్టింది. మిగతా మొత్తం ఖర్చులు తగ్గించుకొని రైతులకి వేయాలని చెప్పి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ రెడీగా డబ్బులు ఉన్నాయి, ఇక ఎన్నికలు అవ్వటం జమ చేయటం అని చెప్పారు. ఎప్పుడు? ఫిబ్రవరి 11 ఎన్నికలు 11 కంటే ముందు చెప్పారు. ఫిబ్రవరి 11 ఎన్నికలని, 17న చైర్మన్లు మేయర్లు అంతా ఎన్నికలు అయిపోయింది. మర్చిపోయి ఫిబ్రవరి 11 అయింది, ఫిబ్రవరి 20 పోయింది, ఫిబ్రవరి లాస్ట్కి వచ్చింది, మార్చి 22 గుర్తొచ్చింది. గుర్తొచ్చి మేము 3 విడతల్లో వేస్తామని చెప్పి వేసారు. సంతోషం. మరి ఈ విడతల్లో ఎత్తుక్కునే పని అయింది. వేట వెతుకులాట. అంటే ఇది మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే ఈ విడతల వారికి ఇవ్వటం కానీ, ఎత్తుక్కోవటం కానీ, మిగతా స్కీములు బంద్ చేసి ఇస్తున్నాం అని చెప్పుకోవటం కానీ, ఇదంతా చూస్తుంటే రైతు భరోసాకి ఏదో కష్టాలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రైతు భరోసా ఈ కష్టాలను చూపించి చిన్నగా తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా అని అనుమానం అయితే వస్తుంది. రకరకాల విన్యాసాలు. కొద్దిసేపు శాటిలైట్ సర్వే అంటారు, ఇంకా కొద్దిసేపు 5 ఎకరాల వరకు ఇస్తామని చెప్తారు, ఇంకొక రోజు ఇంకోటి చెప్తూ ఉంటారు. ఏదో చేసి చివరికి ఏమని చేస్తాను, అల్టిమేట్గా రైతులకు రైతు భరోసా ఇవ్వకపోతే వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యంగా రాజకీయ పార్టీల నాయకులకి ఏమైందంటే ఇది రైతులపైన ఇంట్రెస్ట్తో ఇవ్వట్లే, అనివార్యమైంది. రైతు భరోసా కేసీఆర్ రైతు బంధు అనే పేరుతో పెట్టేళ్ళిండు, మనం ఇవ్వకపోతే ఆయన హీరో అవుతాడు అని చెప్పి ఇస్తున్నారు తప్ప నిజంగానే ఇవ్వాలి, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతులకు పెట్టుబడి కోసం ఇవ్వాలని ఇస్తే డిసెంబర్లో ఇవ్వాలి. ఈ డబ్బులు నిజంగానే రైతుల కోసం ఇస్తే, రైతుకు భరోసా ఇవ్వడానికి ఇస్తే డిసెంబర్లో పంట వేసే టైంలో, యాసంగి పంట వేసే టైంలో విత్తనాలకో ఎరువులకో ఉపయోగపడే విధంగా ఇవ్వాలి. ఈరోజు మీరు మార్చి అయిపోయి ఏప్రిల్ మధ్యలోకి వచ్చిన తర్వాత కూడా వెతుకులాటలో ఉన్నారంటే రైతుల కోసం ఇస్తున్నారట. రైతు భరోసా రాజకీయాల కోసం ఇస్తున్నారట, అనివార్యమై ఇస్తున్నారట. ఈ వేట దేనికి? అసలు ఈ రైతు భరోసాకి కావాలనే ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? ఏదో కష్టాలున్నాయి మేము అయినప్పటికీ మేము ఏదో చేస్తాం అని చెప్పే ప్రయత్నం. దేనికి కష్టాలున్నాయని మీ ఫ్లైట్లు అవుతున్నాయి, మన ఏమంటారు హెలికాప్టర్ అవుతున్నాయా, ఢిల్లీ ప్రయాణాలు అవుతున్నాయా, ప్రభుత్వ యాడ్లు అవుతున్నాయా? ఏవీ ఆగట్లేదు కదా. కానీ రైతులకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు కష్టాలలో కూడా ప్రభుత్వం ఇస్తుంది అని ఒక సింపతి ఎందుకు గెయిన్ చేస్తున్నారు? ఈ సానుభూతి ఏంటి? ఏదో మీ ఇళ్లలో సొమ్ము అమ్మి ఇచ్చినట్టు రాశారు. రైతులు కష్టాల్లో ఉన్నప్పటికీ ఆర్థిక తిప్పలకు చెక్ పెట్టి ఉన్నదట. విడతల వారీగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందట. అన్ని లావాదేవీలను ఆపేసి మరీ రైతు భరోసాకు సర్కారు నిధులు రెడీ చేస్తుంది. అవసరమైతే మంగళవారం ఆర్బీఐ అప్పులకు సన్నద్ధం అవుతుంది. ఆర్థిక ఏడాది తొలి వారంలోనే ఆర్థిక తిప్పలకు చెక్ పెట్టి రైతులకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తుందట. ప్రయత్నించడం ఏంది? ఇదే కొత్త స్కీమా? కాబట్టి మొత్తానికి పొలిటికల్ పార్టీలు ప్రభుత్వాలకి రైతు భరోసాని రైతుల కోసం ఇచ్చినట్లేదు, వాళ్ళు రాజకీయ భరోసాలకు ఇచ్చినట్టుంది. ఇప్పుడు రెండో విడత రేపు ఈ 14-15 తారీఖుల్లో జమ చేయడానికి చూస్తారట. ఎందుకంటే ఇది లేట్ అయితే మళ్ళీ మూడో విడత లేట్ అయింది. మూడో విడత కూడా లేట్ అయితే ఈ 3 విడతలు ఇచ్చిన తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వెళ్ళాలి అని ఫస్ట్లో టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు మరి ఎన్నికలకి వెళ్తానికి ఇస్తున్నారా? ఎన్నికల కోసమే ఈ భరోసానా, రైతుల కోసం భరోసా అనేది మనకి ఏప్రిల్ ఆఖరికి వస్తుంది రిజల్ట్ ఏందనేది.
10th ఎగ్జామ్స్ ఉన్నాయి 14th వరకు. అది అయిన తర్వాత ఈ విడతల వారికి ఇచ్చే కార్యక్రమంలో అది ఉంటుందట. దీంతోపాటు కౌలు రైతులకు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్తుంది ప్రభుత్వం. కౌలు రైతులకు కూడా ఈ దఫలో జమ చేయాలని చూస్తానట 6,000 రూపాయల చొప్పున ఒక రైతుకి. ఇది ఒక వార్త ఇస్తే, ఇంకొకటి రైతు కమిషన్ ఇక నుంచి కనుమరుగు అయిద్దట. నిధులున్న ఖర్చులకు అవరోధాలు, చైర్మన్కి చెక్ పవర్ కరువు. ఇదనమాట మన వాళ్ళకి రైతుల పైన ఇంట్రెస్ట్. కోదండరెడ్డి అని చెప్పి రైతు కమిషన్ చైర్మన్గా ఎంపిక చేశారు. దానికి కొంతమంది మెంబర్లు ఉన్నారు. రైతులకు సంబంధించి ప్రభుత్వానికి ఎండార్స్మెంట్ చేయడానికి, రికమెండ్ చేయడానికి, సమస్యలపైన ఏదైనా పరిష్కారాలు, వాళ్ళకున్న ఇబ్బందులు, రైతులకి ఏం చేయొచ్చు, ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, వాళ్ళకున్న కష్టాలు ఏంది, అది ఇత్తనాల విషయంలో, ఎరువుల విషయంలో, పంట మార్కెట్ విషయంలో, లేదా రుణాల విషయంలో, రుణమాఫీ విషయంలో, ఇటువంటి అనేక అంశాలపైన ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు రైతు కమిషన్. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. అటువంటి బాడీకి చైర్మన్ పదవులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, రాజకీయంగా పదవులు లేని వాళ్ళు అక్కడ ఒక పదవి ఇచ్చి కూర్చోబెట్టారు, జీతం ఇస్తారు. ఆ జీతాలకి వాళ్ళ కారు ఖర్చులకి అలవెన్సులు తప్ప ఈ రైతు కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన ప్రోగ్రామ్స్కి చెక్ పవర్ లేదు ఆయన, ఆ కమిషన్ చైర్మన్కి. అంటే దాని అర్థం ఏంటి? మీరు దాన్ని ఉంచుతారా, కనుమరుగు చేస్తారా? రైతు కమిషన్ నిజంగా రైతుల కోసం వేశారా, లేకపోతే రాజకీయ నిరుద్యోగుల్ని అకామిడేషన్ చేయడానికి వేశారా? అంటే అకామిడేషన్ చేయడానికి వేసినట్టే అనిపిస్తుంది వీళ్ళు చూస్తుంటే. చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కమిషన్ చైర్మన్ వాళ్ళు. రైతుల కోసం చాలా ఆలోచిస్తూ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తారు, అధ్యయనం చేస్తారు. దానికి తగ్గట్టు వీళ్ళు నిధులు ఇస్తారంటే ఇవ్వరు. స్వయంగా రైతు నాయకుడు అయినా, రైతు కుటుంబం నుంచి వచ్చిండు కోదండరెడ్డి గారు. దానిపైన చాలా ఎక్సర్సైజ్ చేస్తాను, రైతులు పక్షాన్ని స్పందిస్తాడు, మాట్లాడుతాడు. అయినప్పటికీ చాలా విషయాల్లో ప్రభుత్వాన్ని కూడా ఆయన మాట్లాడాడు. రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో, భూభారతి విషయంలో సున్నితంగానే హెచ్చరిక జారీ చేసిండు ప్రభుత్వానికి. మరి అది మనసులో పెట్టుకునే కానీ నిధులు చెక్ పవర్ ఇవ్వట్లేదట. ఇది ఒక వార్త. అయితే కేబినెట్ బెర్త్ కోసం త్వరలో అస్థిన బాట పావులు గదుపుతున్న రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని పట్టు ఇప్పటికే పచ్చజెండా ఊపిన కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్. ఆ జిల్లాలకు లేని అభ్యంతరం ఇక్కడెందుకు అని చెప్పి కూడా ఆయన అడుగుతుండట రాజగోపాల్ రెడ్డి. ఏంది ఆ జిల్లాలకంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రులు ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే 3 ఉమ్మడి నల్గొండ జిల్లాకు అయితే 3 మంత్రి పదవులు ఎట్టిస్తామని ఒక అబ్జెక్షన్ చెప్తుండట కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నప్పుడు ఇక్కడ ఏంది అడ్డం? కరీంనగర్లో 3 మంత్రులు ఉన్నప్పుడు ఇక్కడ ఏంటి? అక్కడ లేని అభ్యంతరాలు ఇక్కడ ఎందుకని ఒక లాజికల్ పాయింట్ని రాజగోపాల్ రెడ్డి రైజ్ చేసిండు. అయితే ఖమ్మంలో 3 ఉన్న ఈక్వేషన్స్ వేరు. ఒక ఎస్సీ నుంచి, ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి, రెడ్డి నుంచి, కమ్మ నుంచి 3 సామాజిక వర్గాలు ఉన్నాయి. కానీ మీరు అంటున్న నల్గొండలో డిఫరెన్స్ ఉంది. 3 రెడ్లే, 3లో మళ్ళీ 2 ఒక కుటుంబానికి సంబంధించి అనేది ఒక అబ్జెక్షన్ ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్ ఆఫ్ లీడర్సు అబ్జెక్షను. కరీంనగర్లో 3 ఉన్న 3 సామాజిక వర్గాల నుంచి ఉన్నారు. అదొక నేపథ్యం ఉంది. ఇది మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి చాలా గట్టి పట్టుబట్టినట్టుంది. ఈ ఈ ఈ దఫా మంత్రివర్గ విస్తరణలో అటా ఇటా తెలుసుకునే పరిస్థితి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్లో అవకాశం ఇవ్వకపోతే రాజకీయాలను పూర్తిగా తారుమారు చేసే అవకాశం ఉంది ఆయన. ఇప్పటికే ఈ మధ్యకాలంలో పక్క రాష్ట్రంలో ఒక పుణ్యక్షేత్రానికి సమీపంలో ఒక 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రహస్యంగా ఒక రిసార్ట్లో సమావేశమైందట అని ఒక చర్చ ఉంది. వీరితో పాటు కొంతమంది ఉన్నట్లు బయట చర్చ. మరి అది ఎంతవరకు నిజం, దాంట్లో వాస్తవం ఎంత అనేది తెలియదు. కానీ ఇది ఒక చర్చ అయితే బయట ఆఫ్ ద రికార్డు మాట్లాడుకుంటున్న పరిస్థితిలో ఇది నిజంగానే బెర్త్ కన్ఫామ్ కాకపోతే అటువంటి రిసార్ట్ మీటింగులు, అటువంటి ఫామ్ హౌస్ మీటింగులు, ఏకాంత మీటింగులు, కుంపట్లు తయారైతే కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి చేస్తారా, ఇంకోళ్ళు చేస్తారా, కానీ మొత్తానికైతే చాలామంది బగబగలాడుతున్నారు మంత్రి పదవి కోసం. ఆ బగబగ కాస్త దహనం అయ్యే పరిస్థితి ఉంది, అంటుకునే పరిస్థితి ఉంది. వీళ్ళని అందరిని అకామిడేట్ చేసే పరిస్థితి ఉంది అంటే కష్టంగానే ఉంది. అస్థిన చుట్టూ పైరవి చేసే పరిస్థితి ఉందట. రైట్. భూదందా మీది నిందలు మాపైన 2014లో నాదరగోలు భూముల రిజిస్ట్రేషను, మ్యూటేషన్ కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. 3 సంస్థలకు గత ప్రభుత్వం కట్టబెట్టింది. ఓ నిర్మాణ సంస్థతో డీల్ కుదిరించుకొని ఆ తర్వాత పొంగులేటి కబ్జా అంటూ రాశారు. గుమస్తా పత్రిక వారికి కోట్లు ముట్టాయి.
గుమస్తా పత్రిక వారంటే మరి గుమస్తా పత్రిక అంట. వట్టి నాగులపల్లి వివాదం ఆ హోం సంస్థకు షా కుటుంబంలోని వ్యక్తికి మధ్య పంచాయతీ. దాన్ని మా ప్రభుత్వానికి అంటగడుతున్నారు. హరీష్, కేటీఆర్ ఖబర్దార్, మీరు చేసినవన్నీ త్వరలో బయటకు తీస్తా అని చెప్పి పొంగులేటి గారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ గమ్మత్తు ఉంటుంది వీళ్ళకి. పొంగులేటి కబ్జా చేస్తాడని బీఆర్ఎస్ అంటది. బీఆర్ఎస్ ఎప్పుడు అంటది, వాళ్ళది ఏదైనా బయటికి తీసేటప్పుడు పొంగులేటి కబ్జా కోరు అంటారు. ఇప్పుడు పొంగులేటి ఏమంటాడు, మీరు చేసిన కబ్జాలను నేను బయటికి తీస్తా అంటాను. ఎందుకు తీయలేని రోజులు 3 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. వాళ్ళు చేసిన కబ్జాలు, వాళ్ళు చేసిన తప్పులు ఎందుకు బయటికి తీయలే? వీళ్ళు గమ్మత్తుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా పొంగులేటి కబ్జా కోరు అని ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తాను. మరి ఇదే పొంగులేటి కదా మీ పార్టీలో 10 సంవత్సరాలు ఉంది. ఇదే పొంగులేటి మీ పార్టీలో ఎంపీగా ఉన్నాడు, మీ పార్టీలో నాయకుడిగా ఉండు కదా 10 సంవత్సరాల పాటు. చాలా అద్భుతమైన నాయకుడు అని కీర్తించారు కదా. ఇదే పొంగులేటి కూడా చాలా అద్భుతమైన పార్టీ బీఆర్ఎస్ అని పొగిడింది కదా. కేసీఆర్, కేటీఆర్ చాలా అద్భుతమైన నాయకులు, లీడర్లని ఈయన పొగిడిండు, ఈయన వాళ్ళు పొగిడారు. వీళ్ళకి తేడాలు వచ్చి ఈ కుంపటి నుంచి ఆ కుంపటకు పోగానే అన్ని తప్పులు గుర్తొస్తాయి. ఇటు వీళ్ళైనా అటు వాళ్ళైనా, ఇటు బీఆర్ఎస్ అయినా పొంగులేటి అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మాట్లాడే మాటలకు విలువ ఉందా అంటే ప్రజల్లో విలువే లేదు. వీళ్ళ అవసరాలకు తగ్గట్టు ఒక క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ క్యారెక్టరు, అదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ క్యారెక్టరు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇట్లాంటి చాలామంది నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో క్యాబినెట్లో ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు, మొత్తం అధికారం నిలబెడుతున్న నాయకులు మొత్తం 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ కూడా అధికారం నిలబెట్టి, ఆ రోజు మా పార్టీ గొప్పది, బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అంటారు. అదే వీళ్ళు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ని తిడతారు. మళ్ళీ ఇదే పొంగులేటి, ఇదే తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు లాంటి బీఆర్ఎస్ పార్టీ ద్రోహి, దొంగ, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది తెలంగాణకి. మళ్ళీ వీళ్ళే మీరున్నారా అధికారంలో, మీరు లేరు అందులో. వీళ్ళు కూడా అధికారంలో భాగస్వాములే ఆ రోజు. అంటే ఏ పార్టీ అవసరం ఉంటే ఏ పార్టీ అధికారంలో కూడా అందులోకి ఉంటాం తప్ప ఆ క్యారెక్టర్ చేంజ్ చేసుకొని వీళ్ళ పబ్బాలు గడుపుకోవడం తప్ప ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాదు. ఇప్పుడు మొత్తానికి భూ కబ్జా కోరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ముద్రేయాలని బీఆర్ఎస్ ప్రయత్నం. అసలు బీఆర్ఎస్ ప్రయత్నం ఇదైతే బీఆర్ఎస్ 10 ఏళ్లలో మరి కబ్జాలు చేయలేదా? వాళ్ళు కబ్జాలు చేస్తే అప్పుడు ఎందుకు బయటపెట్టలే? అంటే మీ పార్టీలో ఉండి కబ్జాలు చేస్తే తప్పులేదు. ఇప్పుడు ఇదే లిటరల్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళు నిజంగానే అక్కడి నుంచి గడప దాటి బయటకు వస్తే మళ్ళీ వాళ్ళు కబ్జాదారులు అవుతారు బీఆర్ఎస్ వాళ్ళకి. చాలామంది నాయకులు ఉన్నారు, రెడీగా వాళ్ళ చిట్టా పెట్టుకొని ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా బయటకు వచ్చారనుకో కథమే భూ కబ్జా కోరు అంటారు. అరే నీ దగ్గర ఉన్న రోజులు కబ్జా కోరు కానోడు బయటకు వచ్చిన తర్వాత ఎట్లా అవుతాడు? అటు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అని వ్యవహార శైలి ఇది. బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా, వాళ్ళపైన బీఆర్ఎస్ విమర్శ చేస్తుంది. అదే వాళ్ళ పార్టీలు నిలబడిన వాళ్ళని విమర్శించదు. ఇదే 10 మంది పార్టీ మారకుండా బీఆర్ఎస్లో ఉన్నారనుకో చాలా అద్భుతమైన ఆణిముత్యాలు వాళ్ళు. దాన నాగేంద్ర కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళంతా ఆణిముత్యాలు. అంటే మీ వెనక ఉండి మిమ్మల్ని ఫాలో అయితే ఆణిముత్యాలు, మిమ్మల్ని ఫాలో కాకపోతే ఆణిముత్యాలు కాదు. అల్టిమేట్గా ఏంది, మీరు ప్రజల కోసం కాదు, మిమ్మల్ని కీర్తించాలి, మీ పార్టీకి అండగుండాలి. అటు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా. ఇది ఒక వార్త. భూదందా మీరు చేసి మాపైన నిందలని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన. ఎందుకంటే దాదాపు ఆయన పేరుని తీసుకెళ్ళింది ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ. భూ కబ్జా కవరున ఒక ముద్రను అయితే వేయడానికి ప్రయత్నం చేసింది. ఆ ముద్ర బలపడుతుంది అనుకున్నాము, వెంటనే బయటకు వచ్చి కౌంటర్ ఇచ్చారు. రైట్, ఈనాడు చూద్దాం. మీ అవినీతి బురదను మాకు అంటిస్తారా? నాదరగోలు భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరిగింది బరా సహాయంలోనే. ఈ హయమేంద్ర నాయన అందులో మీ అవినీతి బురదను మాకు అంటిస్తారా అంటున్నారు పొంగులేటి గారు. ఎప్పుడు జరిగిందట? 2014లోనే నాదరగోలు భూముల రిజిస్ట్రేషన్ అయిందట, మ్యూటేషన్ కూడా జరిగింది బరా సహాయంలోనే. ఆ హయాంలో మీరు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు అది సమస్య. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి వీరేదో మొత్తం వీళ్ళ ఆస్తులమ్మే ప్రజలకు సేవ చేస్తారంటే బిల్డప్లు ఇస్తుంటారు. అటు బీఆర్ఎస్ అయినా ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా అందులో ఉన్న నాయకులు. మీ హాయం అంటే ఆ హాయంలో మీరు కూడా అధికారంలో ఎలగబెట్టారు, ఎంపీగా ఉన్నారు, దాని తర్వాత నాయకుడిగా ఉన్నారు, ఓడిపోయిన తర్వాత కూడా టికెట్ రాలే, ఎంపీ టికెట్ అయినా అక్కడే బీఆర్ఎస్లో ఉన్నారు. 2023 వరకు కూడా, ఎన్నికలకు ముందు వరకు ఒక 4-5 నెలల వరకు అదే పార్టీలో ఉంటుంది. అదే పార్టీని కీర్తిస్త్రీ. కేసీఆర్ మొనగాడంటారు, కేసీఆర్ ఈరుడు సూర్యుడు అహు అంటారు. ఇప్పుడు లేదు మీ హాయంలోనే అవినీతి జరిగిందంటారు. వాళ్ళు కూడా గమ్మత్తు చూడు, శ్రీనివాసరెడ్డి భూ కబ్జా కోరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక అయిందట, అంతకుముందు మంచోడే. ఇది రైట్.
ఈనాడుకి సంబంధించి దిశ పేపర్. అక్రమ కాలేజీలపై కొరడా, అనుమతులు లేని ఆదిత్య ఆరా కాలేజీలు అని చెప్పి ఉన్నత విద్యామండలి చర్యలు ప్రారంభించిందట. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు నిన్న ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. అక్రమ కాలేజీలపైన కొరడా ఉంది, అక్రమ కాలేజీలు ఎవ్వి అనేది కూడా వాళ్ళు క్లారిటీగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆదిత్య డిగ్రీ కాలేజీలు అని ఒక ఆదిత్య బిజినెస్ స్కూల్, ఆదిత్య డిగ్రీ కాలేజీ అని హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హోర్డింగ్లు పెట్టారు. ఈ ఆదిత్య సంస్థల పేరుతోని ఒక 11 బ్రాంచీలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి వితౌట్ అఫిలియేషన్, వితౌట్ రికగ్నేషన్ వాళ్ళు ఏర్పాటు చేసి మొత్తం అడ్మిషన్లు కూడా తీసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఏంటి వాళ్ళ ధైర్యం? ఏ అనుమతి ఏముంది? ఉట్టిగా పోయి ఒక కాగితం పెడితే అయిపోద్ది. నాకు ముఖ్యమంత్రి ఫ్రెండు, మంత్రి ఫ్రెండు, లేకపోతే నాకు పరిచయాలు, రాజకీయ దందా. ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు, ఆయన ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరించిండు దీని చైర్మన్. కాబట్టి ఆయనకున్న పరిచయాల నేపథ్యంలో ఏ అఫిలియేషన్ నేను చూసుకుంటే జస్ట్ ఒక నిమిషం నేను మీట్ అయితే వస్తే అయిపోద్ది, నాకు మంత్రులు ముఖ్యమంత్రి అంత పరిచయం ఉందని చెప్పినట్టుంది. వీళ్ళు హోర్డింగ్లు పెట్టి కింద ఉన్న స్టాఫ్ మొత్తం అడ్మిషన్లు తీసేసుకున్నారు. దానికి పర్మిషన్ లేదు, అనుమతులు లేవు, అఫిలియేషన్ లేదు, యూనివర్సిటీ లేదు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లేదు. దీనికి సంబంధించి నిన్న హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇది అదే 8th ఏప్రిల్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషను దీనికి సంబంధించి ఇందులో ఏముందంటే, ఇన్ ద కంటెక్స్ట్ ఇట్ ఈస్ హియర్ బై క్లారిఫైడ్ ద లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ దట్ నో డిగ్రీ కాలేజెస్ హ్యావ్ బీన్ శాంక్షన్డ్ ఆర్ గ్రాంటెడ్ పర్మిషన్ టు ఆపరేట్ అండర్ ది నేమ్స్ ఆఫ్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్ ఆర్ ఆదిత్య బిజినెస్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27 బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ TGCHE టిల్ డేట్. ఇప్పటివరకు ఏ ఆదిత్య డిగ్రీ కాలేజ్, ఆదిత్య బిజినెస్ స్కూల్ అనే పేరుతో ఏది మాకు అఫిలియేషన్ ఇవ్వలేదు మేము 2026-27 విద్యా సంవత్సరానికి. కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి పేర్లతోనే ఏదైనా కాలేజీ ఉంది అడ్మిషన్లు ఇస్తామని వస్తే మాకు అవసరం లేదని తిరస్కరించండి అని చెప్పి పబ్లిక్ని అటెన్షన్లోకి తీసుకొచ్చారు. ఎందుకు దీన్ని పబ్లిక్ నోటీస్ ఇవ్వాల్సిన, ప్రెస్ రిలీజ్ ఇవ్వాల్సిన పరిస్థితి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఎందుకు వచ్చింది? అదే ఆదిత్య ఆరా కాలేజీల పేర్లు చెప్తూ అని అంటే దీని వెనక పెద్ద తతంగం జరిగింది. దీనిపైన కంప్లైంట్లు వచ్చినాయి విద్యార్థి సంఘాల నుంచి, ప్రజా సంఘాల నుంచి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ నుంచి. దాంట్లో ముఖ్యంగా క్రైస్తవ జనసమితి అని చెప్పి దాని రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ దీనిపైన కంప్లైంట్ ఇచ్చాడు, ముఖ్యమంత్రికి ఇచ్చారు. సీఎంకి ఇస్తే సీఎం దాన్ని కింద అధికారులకు రాస్తే ఇది నిజమే అని తేలితే, అప్పటి వరకు అంటే ఒక విద్యార్థి సంఘానికి సంబంధించో, ప్రజా సంఘానికి సంబంధించో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు తీసుకెళ్ళి దీంట్లో తప్పు ఉంది, దీనికి రికగ్నేషన్ లేదు, అయినా అడ్మిషన్లు తీసుకుంటారని చెప్పే వరకు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి కానీ యూనివర్సిటీకి కానీ ఎవరికి కూడా కళ్ళు కనపడలేదు. ఈయన అక్కడ కాగితం ఇచ్చిన తర్వాత, అక్కడ నుంచి ఎండార్స్మెంట్ రికమెండేషన్ వచ్చిన తర్వాత దీనిపై చర్యలు తీసుకున్నాక అప్పుడు బయటకు వచ్చి ఎంక్వైరీ చేసి విచారణ చేస్తే లేదు నిజంగానే ఈ హోర్డింగ్లు అని తప్పు, ఈ కాలేజీ తప్పు అని అప్పుడు ప్రెస్ నోట్ ఇచ్చి నిన్న ఇచ్చారు. దీని వెనక పెద్ద రాజకీయ లాబీ జరిగింది. అయినప్పటికీ రాజకీయ లాబీ కూడా పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థాయిలో ఈ కంప్లైంట్ ప్రెజర్ అయింది దానిపైన. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తికి సంబంధించిన కాలేజీలు అయినప్పటికీ, ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు అంటే ఇక్కడున్న ముఖ్యమంత్రికి కూడా పరిచయం ఉన్నప్పటికీ రూల్ ప్రకారం లేదు కాబట్టి, ఒత్తిడి వచ్చింది కాబట్టి, ప్రజలకు తెలిసింది కాబట్టి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి ప్రెస్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మరి కేవలం ఆదిత్యనో ఆరాతోనే ఉందా, ఇంకా చాలా ఉన్నాయా అంటే అది చెప్పాల్సింది ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకంటే ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు నోటీస్కి వచ్చిన అంశాలపైన కంప్లైంట్ ఇచ్చారు తప్ప ఇది అసలు చేయాల్సిన ఎవరు? హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, యూనివర్సిటీ అధికారులు దీనిపైన నిఘా పెట్టి ఇటువంటి కాలేజీలు ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవాలి. వాళ్ళు తీసుకోరు, వాళ్ళకు మూటలు అంతే చాలు. ఇది ఆదిత్యతోనే కాకుండా, అంతం కాకుండా మొత్తం వ్యవస్థ పైన ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే డిగ్రీ కాలేజీ క్లియర్గా ఇచ్చారు. ఒక డిగ్రీ కాలేజీ అడ్మిషన్ తీసుకోవాలంటే దానికి దోస్త్ పర్మిషన్ ఉండాలి. అడ్మిషన్ తీసుకోవడానికి దోస్త్ అని ఒకటి పెట్టారు. ఆ దోస్తులో లిస్ట్ అయిన కాలేజీ అయితేనే అడ్మిషన్ వస్తుంది. దోస్తులో లిస్ట్ కాని కాలేజీ అయితే కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకోవాలి. మాకు దోస్తులో లేం కాబట్టి మాకు స్పెషల్గా అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఇప్పించండి అని. కోర్టుకి వెళ్ళాలంటే ముందు దీనికి రికగ్నేషన్ ఉండాలి. రికగ్నేషన్ లేని కాలేజీ కోర్టుకి ఏమని వెళ్ళింది? హైకోర్టులో పిటిషన్ వేస్తే అసలు నీకున్న
గవర్నమెంట్ అఫిలియేషన్ ఏందో అడుగుద్ది. అఫిలియేషన్ లేని కాలేజీకి మేము ఆర్డర్ ఎట్లా ఇస్తామని చెప్పి వాళ్ళు తిరస్కరిస్తారు. అంటే మినిమం ప్రమాణాలని, మినిమం ప్రాసెస్ని కూడా ఫాలో కాకుండా ఇటువంటి పద్ధతిలో హోర్డింగ్లు పెట్టి పెద్ద పెద్ద పబ్లిసిటీ ఇచ్చి పేపర్, టీవీ ఛానల్ యాడ్లు ఇస్తారంటే ఎంత ధైర్యం ఉండాలి? ఎంత గవర్నమెంటుని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఇటువంటి వ్యక్తులు, వ్యవస్థలు ఉంటే ఆ ధైర్యం ఉంటుంది. అటు ఇది ఒక ఆదిత్య కాలేజీ కాదు, ఇటువంటి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగు, కోచింగ్ సెంటర్లు, ఇటువంటి అనేక సంస్థలు గవర్నమెంట్ కళ్ళు గప్పి గవర్నమెంట్ అధికారులు మేనేజ్ చేసి ప్రజల్లోకి వచ్చి ప్రజల దగ్గర దోచుకొని అన్రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. వీటిపైన కూడా చర్య తీసుకోవాలి. ఇది దిశకు సంబంధించి ఒక వార్త. వెలుగు పేపర్ చూద్దాం. రైట్. అబద్ధాలు రావు డ్రామాలాపు హరీష్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైరు వీళ్ళు అబద్ధాలు రావు అని ఆయన చెప్తే ఆయన బొంకులేటి శ్రీనివాసరెడ్డి నీది ఆపని వాళ్ళు ఒక వార్త రాశారు ఆంధ్ర నమస్తే తెలంగాణలో. దీంట్లో ప్రజలకు వచ్చేది ఏముండదు. హరీష్ రావు, కేటీఆర్ విమర్శిస్తారు, ఇటు శ్రీనివాసరెడ్డి విమర్శిస్తారు, కానీ ప్రజల కోణం లేదు. వీళ్ళ భాగాల కోణం ఇది. వీళ్ళ కబ్జాలు, దాంట్లో భాగాలు, వాటాల తేడాలు ఇవి సరి చేసుకోవడానికి ఈ పేపర్లు, టీవీ ఛానళ్ళు పబ్లిక్ను వాడుకొని పబ్లిక్ లేదో అంతా శుద్ధపూసలైనట్టు మాటలు చెప్తారు తప్ప ఇన్ని ఎకరాలు కబ్జా చేస్తారు. ఒక్కళ్ళ రాజకీయ నాయకుడు భూమిలోకి ఔటర్ రింగ్ రోడ్డు రాదు, త్రిపులార్లు రావు, లేదా ప్రైవేట్ ఫార్మా కంపెనీలు రావు, ఏది రావు. ఏదైనా వస్తే బక్క రైతుల దాంట్లోకి వస్తే లాగి గుంజి అవతలేసి దాన్ని భూమిని సేకరిస్తారు. ఒక్క నాయకుడు సంబంధించిన 100 ఎకరాల ఫామ్ హౌస్లోనూ ఒక్క నాయకుడు దాంట్లో కూడా ఔటర్ రింగ్ రోడ్లు, త్రిపులార్లు రావు. ఎందుకంటే వీళ్ళు చేసేది ప్రజల కోసం కదా, రాజకీయం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి. రైట్. సాక్షి చూద్దాం. రైట్. ఎట్టకేలకు శాంతి అట, 2 వారాల పాటు కాల్పుల విరమణ, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకారం, యుద్ధానికి ముగింపుపై త్వరలో చర్చలు, రేపు ఇస్లామాబాద్లో ప్రతినిధులు భేటీ, యురేనియం స్వాధీనం చేసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ అంటాడు. లెబనాన్పై ఇజ్రాయెల్, ఇరాన్ నడుమ పీటముడి, ఆ దేశంపై దాడులు ఆపేది లేదన్న ఇజ్రాయెల్. అలాగైతే చర్చల నుంచి తప్పుకుంటామని ఇరాన్ చెప్పింది. ఎట్టకేలకు శాంతి, ఒక 2 వారాల పాటు సీజ్ ఫైర్ చేశారు. ఈ సీజ్ ఫైర్లో ఎవరు తగ్గారు, ఎవరు గెలిచారు, ఎవరు వెనక్కిపోయారు అనేది కంటే కూడా డొనాల్డ్ ట్రంప్ చేసిన పిచ్చి పని వల్ల ఇప్పుడు కొంత, ఎందుకంటే అమెరికాలోని ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, తీవ్రమైన వ్యతిరేకత వచ్చి కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు. ఏం చేస్తున్నారో ఆయన, నిన్ను ఎన్నుకుంది ఎందుకు, నువ్వు చేస్తుంది ఏంటి, ఈ యుద్ధం ఏంటి, ఈ యుద్ధం వల్ల అమెరికాకు వచ్చేదేంటి, అమెరికా ప్రజలకు ఒరిగేదేంటి అంటే ప్రశ్నకు సమాధానం లేదు. లేని పరిస్థితుల్లో అటు వితిన్ ద కంట్రీలో వ్యతిరేకత వస్తుంది, బయట దేశాల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకతను తట్టుకుంటూ కూడా ఆయన తట్టుకున్నట్లు నటిస్తూ ఏదో ఆధిపత్యం, నేను ఇరాన్ని మొత్తం పతనం చేస్తా, శ్మశానం చేస్తా, దాడి చేస్తా, ఇది చేస్తా అని చెప్పే పరిస్థితుల్లో మొత్తం ఇరాన్ కూడా అదే స్థాయిలో గట్టిగా నిలబడ్డది. అనివార్యమైన పరిస్థితి, పరువు పోగొట్టుకోలేని పరిస్థితుల్లో సీజ్ ఫైర్కి వచ్చారు. ఇట్లా సంతోషం ప్రజల్లో. ఈ సీజ్ ఫైర్ ఇదే కంటిన్యూ అయ్యి మొత్తానికే యుద్ధాన్నే ముగిస్తే బాగుంటుంది. దీంతో వచ్చేది లేదు, పోయేది లేదని ప్రపంచం అయితే కోరుకుంటుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. 2 వారాల పాటు సీజ్ ఫైర్ అని ఒకవైపు చెబుతున్నారు, ఇంకోవైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి. శాంతి అంటున్నారు, అశాంతి రెండు వైపు. లెబనాన్ పైన నిన్న దాడి, లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య మళ్ళీ గొడవ. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో కూడా సీజ్ ఫైర్ 2 days అన్నాడు, ఏడు చెప్తూనే ఉండి ఆడు దాడి చేపిస్తాడు. ఇరాన్ కూడా అదే పరిస్థితి, మాట చెప్పేది ఒకటి ఉంది, చేసే పని ఒకటి ఉంది. మొత్తానికైతే ఎట్టకేలకు శాంతి అయితే వచ్చింది అంటున్నారు. ఈ శాంతి నిలబడే శాంతి అనేది చూడాలి. రైట్. జగిత్యాల్లో రాజకీయ వేడి అట. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిండు. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండే ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈరోజు కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డిని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తాడు అని చెప్పి, ఇదంతా ఒక లాంఛనమైన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి అంతా రెడీ చేసుకుండా జీవన్ రెడ్డి అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. రెడీ చేసుకోబట్టే కేటీఆర్కి అవకాశం ఇచ్చాడు కలిసిపోవడానికి. రెడీ చేసుకోబట్టే జగిత్యాల్లోనే బీఆర్ఎస్ పార్టీ ప్లేనరీ నిర్వహించాలని ఒక స్టాండ్ తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ
ప్లేనరీ ఏప్రిల్లో సహజంగా జరిగింది. అది జగిత్యాల హెడ్ క్వార్టర్‌లో పెట్టి కాస్త హైప్ చేసి జీవన్ రెడ్డికి కూడా ఎలివేషన్ వచ్చేటట్టు చేస్తారు అని చెప్పి వాళ్ళు ఒక హామీ ఇచ్చారట. ఈ హామీ అంతా ముందు బ్యాక్ డోర్‌లో మాట్లాడుకొని ఇప్పుడు పబ్లిక్ కనపడేటట్టు ఈరోజు కేటీఆర్ వెళ్ళి ఆహ్వానిస్తారట. దీనికి ముందు నిన్న కేసీఆర్‌తోని ఫామ్ హౌస్‌లో హరీష్ రావు, కేటీఆర్ సుదీర్ఘంగా మంతనాలు జరిపారట. అది జీవన్ రెడ్డి జాయినింగ్ కావచ్చు, బీఆర్ఎస్ ప్లేనరీ కావచ్చు, అది కూడా జగిత్యాల్లో ఏర్పాటు చేయడం కావచ్చు, ఈ అన్ని అంశాలపైన మాట్లాడారట. అంటే అక్కడ నుంచి క్లారిటీ వచ్చినట్టుంది, కేసీఆర్ నుంచి గో హెడ్ అన్నట్టుంది. ప్లేనరీ పెట్టడానికి, జీవన్ రెడ్డిని జాయిన్ చేసుకోవడానికి మొత్తానికి ఈరోజు కేటీఆర్ వెళ్ళి ఆహ్వానిస్తారట పార్టీలోకి జీవన్ రెడ్డిని.